నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 42 సర్గః. ఏతద్రామాశ్రమపదం దృశ్యతే కదళీవృతం క్రియతాం సత్సఖే శీఘ్రం యదర్థం వయమాగతాః. రావణాసురుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. సీతాదేవిని అపహరించడం కోసమని రావణాసురుడు మారీచుని యొక్క సహాయాన్ని కోరటము, మారీచుడేమో మరి ఈ పాపకార్యాన్ని కనుక చేసినట్లయితే రాక్షసులందరూ కూడా సర్వనాశనం అవుతారు అని చెప్పి సపరివారంగా నశించిపోతావని చెప్పి హెచ్చరించినట్లుగా బోధించడము. అది విన్నటువంటి రావణాసురుడు కోపించినటువంటి వాడై రాజుగారు అడిగినదే చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినదంతా కూడా చెప్పకూడదు, కావున నేను చెప్పింది చేయటమే నీ కార్యము, లేకపోతే నా చేతిలో నీవు మరణిస్తావు అని చెప్పి బెదిరించడము. ఇంకా రావణాసుడి చేతిలో మరణించడం కంటే కూడా రాముడి చేతిలో మరణిస్తేనే తన జీవితానికి కొంత ధన్యత అనేది కలుగుతుంది అని చెప్పి భావించిన మారీచుడు సీతాపహరణానికి సహకరించడానికి ఒప్పుకోవటము. ఇరువురు కలిసి దివ్యమైనటువంటి రథంలో ఆ మారీచ ఆశ్రమం దగ్గర నుంచి పంచవటిలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమం వరకు కూడా ఇరువురు ఆ రథంలో వచ్చి ఆ ఆశ్రమానికి పంచవటికి కొంత దూరంలో రథం దిగిన తరువాత రావణాసురుడు మారీచుని చేయబట్టుకుని, ఇదిగో మనం ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ నీవు ఇంకా ముఖ్యమైన పాత్ర వహించవలసింది నీవే అని చెప్పి అంటున్నాడు. ఇంకా సఖే మిత్రమా మారీచ, ఏతద్ రామాశ్రమ పదం, ఇదిగో ఆ కనిపించేటటువంటిదే రాముని యొక్క ఆశ్రమ ప్రదేశము, రాముని యొక్క ఆశ్రమ ప్రాంతము ఇదే. కదళీవృతం, ఆశ్రమం చుట్టూ కూడా ఆ అరటి చెట్లు ఉన్నాయి, బాగా అరటి చెట్లతోటి నిండి ఉన్నటువంటిది. యదర్థం వయం ఆగతాః, గుర్తుపెట్టుకో, మనం ముఖ్యంగా ఏ కార్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాము అంటే సీతాపహరణం చేయటం అని చెప్పి, ఆ సీతాపహరణంలో నీ పాత్ర ఏమిటనేది కూడా నేను స్పష్టంగా నీకు తెలియజేశాను. కావున మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తత్శీఘ్రం క్రియతాం, ఆ పనిని నీవు వెంటనే ఆచరించాలి. ఇందులో జాగు చేయటం కానీ, మరచిపోవటం కానీ, మరో రకంగా ప్రవర్తించడం కానీ ఇవేమీ కాదు. నీవు వెంటనే మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో ఆ కార్యాన్ని నిర్వర్తించాలి అని అంటూ ఇంకా చెబుతున్నాడు. సరావణ వచశ్రుత్వా మారీచో రాక్షసస్తదా మృగో భూత్వాశ్రమద్వారి రామస్య విచచారః. రాక్షసుడైనటువంటి సహా ఆ మారీచుడు రావణ వచశ్రుత్వ, రావణాసురుడు చెప్పినటువంటి ఆ మాటలను విని మృగః భూత్వా, ఇంకా లేడిగా జింకగా మారి, అంటే బంగారు లేడిగా, అది కూడా ఎలాగా వెండి మచ్చలు కలిగినటువంటి బంగారు లేడి, అలాగే చిత్ర విచిత్ర వర్ణములు కలిగినటువంటి ఆ తోక, దాని యొక్క మెరుపు, అదేవిధంగా చాలా అందంగా గోచరించడము, ఇలాగా ఏ విధంగా అయితే రావణాసురుడు తెలియజేశాడో ఆ విధంగా ఆకర్షణీయమైనటువంటి రూపంతో బంగారు లేడిగా మారి, ఇంకా తర్వాత రామచంద్రుని యొక్క ఆశ్రమద్వారి, రామస్య ఆశ్రమద్వారి, రాముని యొక్క ఆశ్రమం యొక్క ద్వారం ఎక్కడైతే ఉన్నదో ఆ ద్వారం ముందే అటు ఇటు తిరుగుతూ ఉన్నదిట. అలాగా విచచారః, ఆ పంచవటిలో రాముడి యొక్క ఆశ్రమ ద్వారం దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నదన్నమాట. హా అని చెప్పి ఇక్కడ ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరి ఎవరినైనా సరే క్రూరమైనటువంటి బుద్ధితోటి, బెదురు అనేది లేకుండా పరాక్రమాన్ని చూపించి హింసించి మరీ
వధించేటటువంటి మారీచుడు ఇక్కడ మాత్రం ఒక సాధు జంతువు రూపంలో రాముడి యొక్క ఆశ్రమం ద్వారం దగ్గర తిరుగుతూ ఉన్నాడు అనేది ఒక ఆశ్చర్యం. అయితే ఇలాగా మారీచుడు జింకగా మారి తిరగడం ద్వారానే దేవతల యొక్క ప్రయోజనమైనటువంటి రావణాసుర వధ జరగబోతున్నది. అంటే రావణాసురుని వధకు ఒక ప్రధానమైనటువంటి మలుపు ఇక్కడ ప్రారంభమైనది, కీలకమైనటువంటి సన్నివేశం ఇది అని తెలియజేయటానికే హా అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా రావణాసుర వధలో మొదట కీలకమైనటువంటి సన్నివేశం కైకేయీదేవి వరములను కోరడం. శ్రీరామ పట్టాభిషేకాన్ని సంకల్పించినప్పుడు ఆ పట్టాభిషేకాన్ని ఆపి రాముడు వనవాసానికి వెళ్ళాలి అని, భరతుడికి రాజ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కైకేయీదేవి వరములను కోరుకోవటం అనేది మొదటి కీలకమైనటువంటి సన్నివేశం మలుపు. అయితే ఇక ఆ తర్వాత శూర్పణఖ ప్రవేశం ఏదైతే ఉన్నదో అది రెండవ మలుపుగా చెప్పవచ్చును. ఎందుకు అంటే రాముడు 10 సంవత్సరముల పాటు ఆ దండకారణ్యంలో సంచరించాడు, అనేక మంది రాక్షసులను వారిని వధించాడు. అయినప్పటికీ కూడా రావణాసురుడితో విరోధం అనేది శూర్పణఖ విరూపణం తర్వాత కరుణు యొక్క సైన్యం కొంతమంది ముందు రావటము, ఆ తర్వాత 14,000 మందితోటి కరుడే తరలి రావటము, వారందరినీ కూడా రామచంద్రమూర్తి వధించడము, తద్వారా రావణాసురుడితోటి రాముడికి వైరం అనేది ఏర్పడింది. కావున ఇలాగా ఆ శూర్పణఖ ప్రవేశము, శూర్పణఖ విరూపకరణం అనేది రెండవ మలుపు కీలకమైనటువంటి సన్నివేశం. అయితే మరి ఆ శూర్పణఖ విరూపణంతో ప్రారంభమైనటువంటి ఆ ఆగ్రహ జ్వాల అంటే రావణాసురుడికి రాముడికి ఉన్నటువంటి ఆ శత్రుత్వం అనేది కలిగినటువంటి శత్రుత్వం ఏదైతే ఉన్నదో అది ఈ మారీచుడు మాయాలేడిగా మారి ఈ విధంగా సీతాపహరణానికి సహకరించడంతో ఇది మరొక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సన్నివేశం. రాముని యొక్క అవతార ప్రయోజనం నెరవేరటానికి, ఆ రావణాసురుని యొక్క వధ జరగటానికి ఇది ప్రధానమైనటువంటి సన్నివేశంగా మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఇలాగా మరి ఇటువంటి సన్నివేశం కావాలనే వాల్మీకి మహర్షి ఆశ్చర్యాన్ని తెలియజేస్తూ విచచార మారీచుడు ఆ మాయా లేడి రూపంలో బంగారు లేడిగా ఆ రామచంద్రుని యొక్క పంచవటిలో ఉన్న ఆశ్రమ ద్వారం దగ్గర సీతాదేవికి కనిపించాలి అనే ఉద్దేశంతో అక్కడ తిరుగుతూ ఉన్నాడు మారీచుడు జింక రూపంలో. సతురూపం సమాస్థాయ మహదద్భుత దర్శనం మణిప్రవర శృంగాగ్రహ సితాసిత ముఖాకృతి. ఇంకా ఆ లేడి రూపం ఎంత రమ్యంగా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తూ సహా రాక్షసస్తు, ఆ మారీచుడు ఎన్ని మాయలు తెలిసినవాడు అని అంటే కామరూపులు అంటారు కదా. మరి అయితే ఆ కామరూపాన్ని ధరించినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో వీరిలో ఉండే రాక్షసత్వమో లేకపోతే వారి యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉన్నదో, నిజ ప్రవర్తన ఏదైతే ఉన్నదో ఆ ప్రవర్తన బయటపడే విధంగా ఉంటారు కొంతమంది. కానీ మారీచుడు ఆ విధంగా కామరూపుగా ఉన్న లేడిగా మారాడు అంటే చూచేటటువంటి చూపరులకు ఇదేదో మాయాలేడి అనిపించే విధంగా కాకుండా ఏదో కొత్తగా వచ్చినటువంటి లేడి అని చెప్పి ఆ జింక అనిపించి మోహపడే విధంగా ఉన్నది తప్ప అనుమానపడే విధంగా కనిపించడం లేదుట. మరి అంతటి మాయలు తెలిసినటువంటి వాడు ఆ విధంగా తాను చేయదలుచుకున్నటువంటి కార్యంలో నిమగ్నమైపోయి ఆ కార్యాన్ని నిర్వర్తించేటటువంటి వాడు మారీచుడు. ఇంకా రాక్షసస్తు అద్భుత దర్శనం, అద్భుతం అంటే విస్మయాన్ని కలిగించేటటువంటి ఆ ఆకారంతో దర్శనంతో మహత్ రూపం ఆస్థాయ, గొప్పదైనటువంటి రూపాన్ని అంటే ఆశ్చర్యాన్ని కలగజేసే అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని ధరించాడు. ఎలా ఉన్నాడు? మణిప్రవర శృంగాగ్రహ, ఆ కొమ్ములు ఏవైతే ఉన్నాయో జింకకు ఉన్నటువంటి కొమ్ములు మణులతోటి పదగబడినట్లుగా ఆ కొమ్ముల చివర అంత నునుపుగా ఉండేటప్పటికీ మెరుస్తూ ఏదో మణులతో పదగబడినట్లుగా ఉన్నదిట ఆ జింక. అంతేకాదు ఇంకా చెబుతూ రక్తపద్మోత్పలముఖ
ఇంద్రనీలోత్పలశ్రవా కించిదభ్యున్నతగ్రీవ ఇంద్రనీలదళాధర. ఇంకా అంటున్నాడు ఇక్కడ ఆ మృగము సితాసిత ముఖాకృతి. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి మాటలు అంటే కొన్ని చోట్ల తెల్లగాను మరికొన్ని చోట్ల తెల్లగా లేకుండాను, అంటే కొంత నల్లగా తెల్లగా అని చెబుతూ అంటే మచ్చలు కలిగినటువంటి జింక కదా మరి. కావున ఆ ముఖం మీద కూడా ఒక అందమైనటువంటి మచ్చ కనిపిస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉంటాం ఇంట్లో కూడా ఈ ఆవుదూడలకు ముఖం మీద గోరింటాకు పెట్టి మచ్చలాగా ఏర్పాటు చేస్తే అది చూడడానికి చాలా ముద్దుగాను అందంగాను ఉంటుంది. అలాగా ఇక్కడ ఆ ముఖం మీద కూడా అందమైనటువంటి మచ్చలతోటి అంటే ఆకృతి ఆ రేఖలతో కూడి ఉండడంతో మరింత అందంగా ఉన్నదిట. అంతేకాదు అటువంటి రూపాన్ని దాల్చి చక్కనైనటువంటి కొమ్ములతో అక్కడ తిరుగుతూ రక్త పద్మోత్పల ముఖ, ఎర్ర తామర వంటి సున్నితమైనటువంటి ముఖముతో. సహజంగా అనుకుంటూ ఉంటాం సున్నితంగా ఉండాలి అంటే ఎండబట్టున లేకుండా నీడబట్టున ఉండాలి అని చెప్పి, అంటే చక్కగా తింటూ నీడబట్టున ఉంటూ గనక ఉన్నట్లయితే సున్నితమైనటువంటి శరీరం వస్తుంది అని చెప్పి అనుకుంటుంటారు. కానీ అలా కాదు. అడవిలో సంచరించినప్పటికీ కూడా ఈ జింకలు అదేవిధంగా ఈ మిగతా కొన్ని జంతువులు కుందేలు మొదలైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవి స్వతసిద్ధంగానే చాలా సున్నితమైనటువంటి రూపంతో కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ రక్త పద్మోత్పల ముఖ, ఎర్ర తామర వంటి సున్నితమైన అందమైనటువంటి ముఖంతో ఉన్నది. అంతేకాదు ఇంద్రనీలోత్పలశ్రవా, నల్ల కలువ వంటి ఇంద్రనీలము వంటి నల్ల కలువ వంటి చెవులు కలిగి ఉండి ఆ చెవులను ఊపుతూ అదేవిధంగా మాటిమాటికి కూడా అంటే ఆ చెవులను నిక్కించి చూస్తూ మాటిమాటికి ఆ తోకను ఊపుతూ చాలా అందంగా ఉన్నదన్నమాట. అంతేకాదు కించిత్ అభ్యున్నత గ్రీవ, కాస్త మెడ పైకి ఎత్తి ఏదైనా కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు లేకపోతే కొత్తదైనటువంటి జంతువునో కొత్త ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు ఆ జింకలు ఆ విధంగా తలపైకెత్తి చూస్తాయి కదా, అలా తలపైకెత్తి చూస్తూ ఇంద్రనీల దళాధర, అంటే ఇంద్రనీల దళము అంటే తామర పూల వంటి ఆ పెదవులతో కలిగి అంటే నెవరు వేస్తున్నట్లుగా జింక అలాగా ఆ అందమైనటువంటి ముఖముతో అటువంటి రూపాన్ని దాల్చి మారీచుడు ఆ రాముని యొక్క ఆశ్రమం ముందు పంచవటిలో సంచరిస్తూ ఉన్నాడు. కుందేందు వజ్ర సంకాశం ఉదరం చాస్య భాస్వరం మధుక నిభ పార్శ్వశ్చ పద్మకింజల్క సన్నిభ. ఇంకా చెబుతున్నారు ఆ లేడికి అస్య అంటే ఆ జింకకి కుందేందు వజ్ర సంకాశం భాస్వరం ఉదరం, మల్లె పువ్వుతో సమానంగా ప్రకాశించేటటువంటి ఉదరము, చక్కటి ఆ కడుపు కూడా, అంటే ఆ కడుపు పైన అదేవిధంగా వీపు మీద కూడా ఈ మచ్చలు అదేవిధంగా బంగారు వర్ణంతో ఉన్నప్పటికీ కూడా ఆ కడుపు కింద భాగం ఏదైతే ఉన్నదో ఆ భాగము తెల్లగానే ఉంటుంది. అది కూడా ఎలా ఉన్నది, మల్లెపువ్వు వంటి స్వచ్ఛమైనటువంటి అందమైనటువంటి తెల్లని వర్ణంతో ప్రకాశిస్తూ, ఇంకా మధు కనిభ పార్శ్వ, ఇప్ప పువ్వుతో సమానమైనటువంటి వర్ణంతో ఆ పక్క భాగములన్నీ కూడా ఆ డొక్కలు అంటారు కదా అటువంటి పక్క భాగములన్నీ కూడా అలా రెండు వైపులా ప్రకాశిస్తూ ఉన్నది. అంతేకాదు పద్మకింజల్క సన్నిభ, అంటే ఆ ఉదరము కింద భాగం తెల్లగాను అటు ఇటునేమో ఇప్ప పువ్వులాగాను అలాగే బంగారు వర్ణంతో అదేవిధంగా మరొక పద్మకేసరముల వలె దాని యొక్క చిన్న చిన్న వెంట్రుకల వలె ఉన్నటువంటివి పద్మము యొక్క కేసరములలాగా ఉన్నాయట ఆ జింక మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలు, ఆ వర్ణము కూడా. అంతేకాదు వైడూర్య సంకాశఖుర తను జంఘస్సు సంహత ఇంద్రాయుధ సవర్ణేన పుచ్ఛేనోర్ధ్వం విరాజత. ఇంకా దాని యొక్క డెక్కలు అంటే ఆ కాళ్ళు అవి కూడా ఎలా ఉన్నాయి, వైడూర్యమణిలాగా అవి ప్రకాశిస్తూ చాలా అంటే చూడటానికి అందంగాను పరిగెత్తడానికి అనువుగాను ఉన్న విధంగా ఉన్నాయి.
తనుజంఘ, ఆ కాళ్ళు కూడా సన్ననైనటువంటి పిక్క భాగములు కలిగినటువంటివి. అంతేకాదు సుసంహత ఊర్ధ్వం విరాజత, పైగా ఆ కాళ్ళకి ఆ శరీరానికి ఉన్నటువంటి మధ్యలో సంధి భాగములు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా అయితే బలిసి ఉండాలో, ఎంతైతే ఉండాలో అంత గొప్పగా ఉంటూ అందంగా గోచరిస్తూ ఇది పరిగెత్తడానికి అదేవిధంగా జింక అంటే ఈ విధంగానే ఉండాలి అన్నట్లుగా ఉన్నదిట. అంతేకాదు ఇంద్రాయుధ సవర్ణేన పుచ్చేన ఉపలక్షిత, అంటే ఇంద్రధనుస్సు వలె అని చెప్పి, అంటే ఇంద్రధనుస్సు ఏ విధంగా అయితే అనేక వర్ణములతో ఉంటుందో అలాగే ఆ జింక యొక్క తోక భాగము, పుచ్చ భాగము అనేక వర్ణములతో ఉన్నది. అలాగా అది ఆ తోక ఊపుతూ నడుస్తూ ఉంటే చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ జింక మనోహర స్నిగ్ధవర్ణ రత్నైర్నానావిధైర్వృత క్షణేన రాక్షసో జాతః మృగః పరమశోభనః వనం ప్రజ్వలయన్ రమ్యం రామాశ్రమపదంచ తత్. ఇంకా మనోహర స్నిగ్ధవర్ణ, చాలా మనస్సుకి ఆనందాన్ని, మనస్సును దోచుకునేంత విధంగా ఉన్నటువంటిది. అలాగే స్నిగ్ధ చిక్కనైనటువంటి, అదేవిధంగా నునుపైనటువంటి రంగుతోటి మెరుస్తున్నటువంటి ఆ శరీరంతో నానావిధై రత్నై వృత, అనేకమైనటువంటి రత్నములతో పొదగబడినటువంటి బంగారు జింకలాగా దాని యొక్క వెంట్రుకలు, దాని యొక్క చర్మము, శరీర భాగం మెరుస్తూ ఉన్నది. అటువంటి మృగ, పరమశోభనీయంగా ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి మృగముగా మారి రామాశ్రమ పదంచ ప్రజ్వలయన్, రాముని యొక్క ఆశ్రమాన్ని ఈ జింక తన తేజస్సుతోటి ప్రకాశింపజేస్తున్నట్లుగాను, ఆ దండకారణ్యాన్నే ఈ జింక తన తేజస్సుతోటి ప్రకాశింపజేస్తున్నట్లుగాను, ఈ జింక వలన ఆశ్రమ ప్రాంతం అంతా కూడా చాలా అందముగా మారినట్లుగా శోభింపజేస్తూ ఆ జింక రాముని యొక్క ఆ ఆశ్రమం ముందు ద్వారం దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నది. క్షణేన జాత, ఈ విధంగా మారీచుడు క్షణకాలంలో ఇంత సకల సద్గుణోపేతమైనటువంటి, సకల సాముద్రిక లక్షణములు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి బంగారు జింకగా మారీచుడు మారి మరి ఆకర్షణీయంగా ఆ రాముడు ఆశ్రమం ముందు తిరుగాడుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే మనోహరం దర్శనీయం రూపం కృత్వా స రాక్షసః ప్రలోభనార్థం వైదేహ్య నానాధాతు విచిత్రితం విచరన్ గచ్చతే తస్మాత్ శాద్వలాని సమంతతః. ఇక్కడ చూడండి, రాక్షసుడైనటువంటి రాక్షసుడైనటువంటి ఆ మారీచుడు నానాధాతు విచిత్రితం మనోహరం దర్శనీయం రూపం, అనేకమైనటువంటి మణిమాణిక్యాది ధాతువుల చేత అలంకరించబడినటువంటి జింకలాగా, మనోహరమైనటువంటి జింకల, ఆకర్షణీయమైనటువంటి జింకల మారి ఆ లేడి రూపాన్ని ధరించి కృత్వా వైదేహ్యా ప్రలోభనార్థం, సీతాదేవిని ప్రలోభ పెట్టడానికి, ఆమెకు లోభం కలిగించే విధంగా, ఆమె ఆ జింకను కోరుకునే విధంగా చేయటం కోసమని చెప్పి తస్మాత్ ఆశ్రమాత్ సమంతత, తస్మాత్ ఆ ఆశ్రమం నుండి, ఆ ఆశ్రమం చుట్టూ కూడా ఆశ్రమ ద్వారానికి దగ్గరగా వస్తున్నది, కాస్త దూరంగా పరిగెడుతూ ఉన్నది, అలాగే మరలా దగ్గరగా వస్తున్నది, దూరంగా పరిగెడుతున్నది. అలాగా శాద్వలాని విచరన్ గచ్చతి, అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్లలో తిరుగుతూ ఉన్నది అని చెప్పి అన్నారు. ఇక్కడ విచరన్ అంటే పచ్చిక బయళ్ళలో మేస్తూ తిరుగుతూ ఉన్నది అని చెప్పి. చూడండి, రాక్షసుడు మారీచుడు జింకగా మారాడు. మారితే సరిపోతుంది, ఆమెకు కనిపిస్తే సరిపోతుంది, కానీ విశ్వాసాన్ని కలగజేయాలి అంటే సాధారణమైనటువంటి జింకలు ఎక్కడైతే చక్కటి గడ్డి కనిపిస్తుందో అక్కడ ఆ గడ్డిని మేస్తూ ఉంటాయి. మరి ఈ మారీచుడు కూడా ఆ గడ్డిని మేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకని? సీతాదేవికి పూర్తి నమ్మకం. ఇది జింక అనే విషయం పూర్తి నమ్మకం కుదరాలి, ఆ జింకను సీతాదేవి కోరుకోవాలి, ప్రలోభానికి లోనవ్వాలి. ఇది కార్యసాధక లక్షణం, మారీచుడిలో ఉన్నటువంటి కార్యసాధక లక్షణం అన్నమాట. అందులో ఇక్కడ కూడా ఆశ్చర్యం ఏమిటి అంటే, మాంసాన్ని తినేటటువంటి మారీచుడు
రావణాసురుడి కోసం అని చెప్పి గడ్డి గరుస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయటం కోసమే ఏమని చెప్పాడు, శాద్వలాన్ని విచరన్ గచ్చతి. ఆ పచ్చిక బయళ్లలో ఆ గడ్డిని మేస్తూ ఆ మారీచుడు అక్కడక్కడే సమంతత ఆశ్రమం చుట్టూ ప్రాంతాల్లో తిరుగుతూ మరలా ఆశ్రమ ద్వారం దగ్గరికి వస్తూ ఉన్నాడు. రూప్యైర్బిందుశతైశ్చిత్రః భూత్వా సప్రియదర్శనః విటపీనాం కిసలయాన్ భంక్త్వాదన్ విచచారః. సహా ఇంకా బంగారు లేడిగా మారినటువంటి ఆ మారీచుడు, ఆ బంగారు లేడి రూప్యై బిందుశతై, వెండితో చేసినటువంటి లేకపోతే వెండి రంగు కలిగినటువంటి వందల కొలది ఆ మచ్చలతోటి ఉన్నటువంటివై చుక్కల జింక కదా మరి, కావున ఆ వెండి చుక్కలతో ఉన్నటువంటి చిత్రహ అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంతటి సౌందర్యభరితమైన ఆశ్చర్యకరమైనటువంటి జింకను చూడలేదు. కావున ఇది చిత్రంగా ఉన్నది, చిత్రమైనటువంటి ప్రియదర్శన. చిత్రమే కాదు, చూచేవారికి ఇంకాసేపు ఇంకా చూడాలి అనిపించే విధంగా దర్శనాన్ని కలిగిస్తూ ప్రియదర్శన భూత్వా ఆకర్షణీయంగా మారి విటపీనాం కిసలయాన్, అక్కడ ఉన్నటువంటి చెట్ల చిగుళ్ళు ఏవైతే ఉంటాయో చెట్ల ఆకుల చిగుళ్ళు, ఆ చిగుళ్ళను కూడా తింటూ ఉన్నది. అంటే ఆ మైదానములలో పచ్చిక బయళ్ళలో గడ్డి తింటూ ఆ చెట్లకు ఉన్నటువంటి చిగురుటాకులను కూడా మేస్తూ భంక్వా అదన్ అంటే ఆ కొమ్మలను వంచి ఆ చిగుళ్ళను తింటూ విచచారహ, ఇంకా అక్కడ విహరిస్తూ తిరుగుతూ ఉన్నాడు మారీచుడు అన్నమాట. అంటే మారీచుడు జింక రూపాన్ని దాల్చాడు. కావున జింక వేటినైతే తింటుందో వాటినే తింటున్నాడు ఇక్కడ మారీచుడు అనమాట. అందుకని విచచారహ అని చెప్పి మాంసాన్ని తినేటటువంటి మారీచుడు మరి ఇప్పుడు గడ్డిని అదేవిధంగా ఆ చిగురుటాకులను తింటున్నాడు అని ఆశ్చర్యాన్ని తెలియజేస్తూనే హా అని చెప్పి ప్రయోగిస్తున్నాడు. కదళీ గృహ కంగత్వా కర్ణికారాణి తస్తతః సమాశ్రయన్మందగతి సీతా సందర్శనం తథా. ఇంకా ఆ ఆశ్రమం చుట్టూ కూడా అరటి చెట్లు ఉన్నాయి. ఆ అరటి చెట్ల యొక్క వనంలా ఉన్నది. ఆ కదలీ వనంలోకి ప్రవేశిస్తూ ఉన్నది. అంటే ఆ కదలీ చెట్లలోకి ప్రవేశించి గత్వా కర్ణికారాన్ అని అంటూ ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకుల్లో తిరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే అలా తిరుగుతూ ఉంటే అక్కడ శబ్దం అనేది వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దం వచ్చిన వైపుకి సీతాదేవి చూచింది అంటే ఏదో కొత్తగా ఉన్నది అని చెప్పి ఆకర్షితురాలవుతుంది. అందుకనే ఆ కదలీవనంలోకి వెళ్ళి అదేవిధంగా కర్ణికార వృక్షములు ఆ వృక్షముల దగ్గరకు వెళ్ళి సీతాదేవి ఆ జింకను చూడడానికి అనువైనటువంటి ప్రదేశములు ఏవైతే ఉన్నాయో ఆశ్రమం దగ్గర అక్కడికి వెళ్ళి మందగతి సన్ చాలా మెల్లగా అటు ఇటు ఇతస్తత సమాశ్రయతు అటు ఇటు మెల్లగా తిరుగుతూ ఆ సీతాదేవికి కనిపించడానికి ఆ జింక ప్రయత్నిస్తూ ఆశ్రమం చుట్టూ ఆ ద్వారం దగ్గర కదలీవనంలోనూ తిరుగుతూ ఉన్నది. మరి సీతాదేవి ఆ జింకను ఏ విధంగా చూచి ఎలా ఆకర్షితురాలైనది, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏతద్రామాశ్రమపదం దృశ్యతే కదళీవృతం క్రియతాం సత్సఖే శీఘ్రం యదర్థం వయమాగతాః సరావణవచ శ్రుత్వా మారీచో రాక్షసస్తదా మృగో భూత్వాశ్రమద్వారి రామస్య విచచారః సతు రూపం సమాస్థాయ మహదద్భుతదర్శనం మణిప్రవరశృంగాగ్రః శితాశితముఖాకృతిః రక్తపద్మోత్పలముఖః ఇంద్రనీలోత్పలశ్రవాः కించిదభ్యున్నతగ్రీవः ఇంద్రనీలదళాధరः కుందేందువజ్రసంకాశం ఉదరం చాస్య భాస్వరం మధుకనిభపార్శ్వశ్చ
పద్మకింజల్కసన్నిభः వైడూర్యసంకాశఖురः తనుజంఘస్సు సంహతः ఇంద్రాయుధసవర్ణేన పుచ్ఛేనోర్ధ్వం విరాజత మనోహరస్నిగ్ధవర్ణः రత్నైర్నానావిధైర్వృతः క్షణేన రాక్షసో జాతः మృగః పరమశోభనः వనం ప్రజ్వలయన్ రమ్యం రామాశ్రమపదం చ తత్ మనోహరం దర్శనీయం రూపం కృత్వా స రాక్షసः ప్రలోభనార్థం వైదేహ్యా నానాధాతు విచిత్రితం విచరన్ గచ్చతే తస్మాత్ శాద్వలాని సమంతతః రూప్యైర్బిందుశతైశ్చిత్రః భూత్వా సప్రియదర్శనः విటపీనాం కిసలయాన్ భంక్త్వా దన్విచచారः కదళీగృహకం గత్వా కర్ణికారాణి తస్తతః సమాశ్రయన్ మందగతిః సీతా సందర్శనం తథా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 24 సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.